విపరీతమైన కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు, బరువు తగ్గిపోవడం, వెనక భాగంలో దురద ఉండటం, ఈ సింప్టమ్స్ అన్ని మీ పిల్లల్లో గమనిస్తున్నారా? అయితే మీ పిల్లల పొట్టలో నులిపురుగులు ఉన్నట్టే. అసలు ఈ నులిపురుగులు అంటే ఏంటి? ఇవి మన బాడీలోకి ఎలా ప్రవేశిస్తాయి? వీటి వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? ఉంటే వీటిని ఎలా నిర్మూలించాలి? పిల్లల ఎదుగుదలను ఆపేసి రోగాల బారిన పడేసి కొన్ని సందర్భాల్లో ప్రాణాలను కూడా తీసే ఈ పిన్ వార్మ్స్ ఇన్ఫెక్షన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. వచ్చేయండి. హలో మామీస్ అండ్ డాడీస్, వెల్కమ్ బ్యాక్ టు మామా టిప్స్ అండ్ క్యాష్యూడరీస్. సాధారణంగా కడుపులో నులిపురుగులు అనేది 3 years ఏజ్ నుండి 19 years ఏజ్ వాళ్ళ వరకు ఈ పిన్ వార్మ్ ఇన్ఫెక్షన్ బాధ అనేది ఎక్కువగా ఉంటుంది. మామూలుగా మనం తిన్న ఆహారంలోని పోషకాలన్నీ రక్తంలో కలుస్తాయి, కానీ ఇలా కడుపులో పురుగులు ఉండటం వల్ల పోషకాలని అవి తినేస్తాయి. దీని కారణంగా పిల్లల్లో శారీరక ఎదుగుదల లేకపోవడం, ఎనీమియా అంటే శరీరంలో రక్తం తగ్గిపోవడం, ముఖంపై తెల్లటి మచ్చలు ఏర్పడటం, బలహీనంగా మారటం, వాంతులు, విరోచనాలు, పొట్టనొప్పి ఇలాంటివన్నీ లక్షణాలు కనపడుతూ ఉంటాయి. ఫస్ట్ అసలు ఈ నులిపురుగులు కడుపులోకి ఎలా ఎంటర్ అవుతాయి, వాటిని ఎలా గుర్తుపట్టాలి, ఎలా నిర్మూలించాలో చూద్దాం. మన పొట్టలో కంటికి కనపడని చిన్న చిన్న పురుగులు చాలా ఉంటాయి. వాటిలో ఈ నులిపురుగులు ఒకటి. ఈ పిన్ వార్మ్స్ పొట్టలో చాలా ఎగ్స్ని పెడతాయి. ఈ ఎగ్స్ మోషన్ ద్వారా బయటికి వస్తాయి. అలా బయటికి వచ్చిన ఎగ్స్ గాలి, నీరు, ఆహారం ద్వారా వ్యాపిస్తాయి. సో ఇలా నులిపురుగుల గుడ్లతో కలుషితమైన నీరు కానీ ఆహారం కానీ తీసుకున్నప్పుడు పొట్టలోకి ఆ ఎగ్స్ ఎంటర్ అవుతాయి. కొన్ని వారాల తరువాత ఆ ఎగ్స్ పగిలి పిన్ వార్మ్స్ బయటికి వస్తాయి. ఇలా ఎగ్స్లోంచి బయటకు వచ్చిన వార్మ్స్ పిల్లలు పడుకున్న 2-3 గంటల తరువాత ఇంటెస్టైన్ నుంచి మోషన్కి వెళ్లే మలద్వారం దగ్గరికి వచ్చి అక్కడ గుడ్లు పెట్టడం మొదలు పెడతాయి. ఈ వార్మ్స్ పెద్ద పేగు నుంచి మలద్వారం వరకు పాక్కుంటూ వస్తాయి కాబట్టి ఇచ్చింగ్ సెన్సేషన్ అనేది వస్తుంది. అలా దురద పెట్టినప్పుడు పిల్లలు గోకడం మొదలు పెడతారు. కానీ ఆ మలద్వారం దగ్గర ఆల్రెడీ ఎగ్స్ ఉండడం వల్ల అలా గోకే క్రమంలో ఆ ఎగ్స్ పిల్లల హ్యాండ్స్కి అంటుకుంటాయి. అలా ఎగ్స్తో కలుషితమైన హ్యాండ్స్ని పిల్లలు నోటి దగ్గర పెట్టుకున్నా లేదా ఇంట్లో ఏదైనా ప్రదేశంని టచ్ చేసినా ఆ సర్ఫేస్ని ఇంట్లో వేరే వాళ్ళు టచ్ చేసినా వాళ్ళకి ఇన్ఫెక్షన్ అనేది వచ్చేస్తుంది. సో ఇలా ఈ సైకిల్ అనేది కంటిన్యూ అయ్యి అందరికీ వ్యాపిస్తుంది. మరి ఈ పిన్ వార్మ్ ఇన్ఫెస్టేషన్ని ఎలా ఆపాలి? అది తెలియాలి అంటే ఫస్ట్ ఒక పేరెంట్గా పిల్లల పొట్టలో నులిపురుగులు ఉన్నాయో లేదో ఎలా పసిగట్టాలో చూద్దాం. చూసే ముందు వీడియోని ఇప్పుడే ఒక లైక్ చేయండి, చివర్లో లైక్ చేయడం మర్చిపోతారు. పిల్లల ఇన్నర్వేర్ ని పేరెంట్స్ గమనించినట్టయితే థ్రెడ్ లాగా ఒక దారం మాదిరిగా వైట్ గా మనం ఈ వార్మ్స్ ని గమనించవచ్చు. ఈవెన్ చైల్డ్ మోషన్ ని ప్రాపర్ గా అబ్జర్వ్ చేసినా ఆ మోషన్ లో కదిలే వార్మ్స్ ని మీరు గమనించవచ్చు. అన్నిటికన్నా ఈజీ మెథడ్ ఏంటి అంటే పిల్లలు పడుకున్న 2 to 3 hours తర్వాత యానస్ రీజియన్ లో టార్చ్ వేసి చూస్తే వైట్ థ్రెడ్ లాంటి పురుగులని మనం అబ్జర్వ్ చేయొచ్చు. మరి పిల్లలకి ఇంత ఇబ్బంది కలిగించే ఈ పిన్ వార్మ్ ఇన్ఫెక్షన్ నుంచి ఎలా కాపాడాలో చూద్దాం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. సో పిన్ వార్మ్ ఇన్ఫెక్షన్ రాకముందే మనం జాగ్రత్త పడాలి. ఈ వార్మ్స్ మన బాడీలోకి ఎలా ఎంటర్ అవుతాయో చూసాం కాబట్టి వార్మ్స్ ని మన బాడీలోకి ఎంటర్ అవ్వకుండా ఇప్పుడు చెప్పే జాగ్రత్తలు పాటించాలి. క్లీన్ డ్రింకింగ్ వాటర్ యూజ్ చేయాలి. చక్కని ఆహారం తీసుకోవాలి. అవుట్ సైడ్ జంక్ ఫుడ్ అస్సలు ఇవ్వకూడదు. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ని చక్కగా క్లీన్ చేశాకే తినాలి. పిల్లలకి హ్యాండ్ వాష్ అనేది నేర్పించాలి. తినే ముందు, తిన్న తర్వాత, బయటికి వెళ్ళి వచ్చాక, వాష్రూమ్ లోకి వెళ్ళి వచ్చాక హ్యాండ్స్ చక్కగా వాష్ చేసుకునేలా చూసుకోవాలి. మెయిన్గా పిల్లలు యానస్ రీజియన్లో చెయ్యి పెట్టకుండా చూసుకోవాలి. పిల్లల నెయిల్స్ ని చక్కగా ఎప్పటికప్పుడు ట్రిమ్ చేయాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే పిన్ వార్మ్ ఇన్ఫెక్షన్ ని మనం దగ్గరికి రాకుండా చూసుకోవచ్చు. ఇప్పుడు మెడిసిన్స్ తో పిన్ వార్మ్ ఇన్ఫెక్షన్ ని ఎలా తగ్గించాలి? ఏమైనా న్యాచురల్ హోమ్ రెమెడీస్ ఉన్నాయా? ఇప్పుడు చూద్దాం. ఈ మెడిసిన్స్ ని డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే వాడాలి. పొట్టలో పురుగులు ఉన్నట్టు డాక్టర్ నిర్ధారిస్తేనే మెడిసిన్స్ యూజ్ చేయండి. మీకై మీరు సొంతంగా యూజ్ చేయకండి. ఎల్బెండజోల్ అనే మెడిసిన్ ఉంటుంది. అది సిరప్ అండ్ టాబ్లెట్స్ లో దొరుకుతుంది. నైట్ పడుకునే ముందు ఇది వేసుకోవాలి. ఒక సింగిల్ డోస్తోనే పొట్టలో ఉండే పురుగులన్నీ చనిపోతాయి, కానీ వాటి గుడ్లు మాత్రం చనిపోవు. అవి చనిపోవాలి అంటే ఒక 2 వారాల తర్వాత మళ్ళీ సేమ్ డోస్ వేసుకోవాలి. ఎందుకు 2 వారాలు అంటే ఆ గుడ్లు పిల్లలు అవడానికి 2 వారాల సమయం పడుతుంది. ఈ విధంగా నులిపురుగుల్ని నిర్మూలించవచ్చు.
నులి పురుగులు తొలగించుకోవాలంటే పిల్లల మోషన్ సాఫీగా పోయేలా చూసుకోవాలి. కడుపులోని పురుగులు మోషన్ ద్వారా వెళ్ళిపోతాయి. జనరల్గా ఒక చెత్త బుట్టలో చెత్తని అలాగే ఉంచి చూడండి, ఏమవుతుంది? పురుగులు ఫామ్ అవుతాయి కదా. సో అలాగే మల విసర్జన సరిగ్గా లేకపోతే ఈ విధంగా పురుగులు ఫామ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు ఫ్రీగా మోషన్ వెళ్ళడానికి న్యాచురల్ హోమ్ రెమెడీస్ని చూద్దాం. తురిమిన క్యారెట్ని డైలీ పరికడుపున బ్రేక్ఫాస్ట్కి గంట ముందు పిల్లలకి తినిపించాలి. నెక్స్ట్, పైనాపిల్ జ్యూస్ ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్లో తాగించడం వల్ల మోషన్ అనేది ఫ్రీగా ఉంటుంది. పపాయాలోని బెనిఫిట్స్ కూడా ఎంప్టీ స్టమక్లో ఇవ్వడం వల్ల పిల్లలు మోషన్ చక్కగా వెళ్తారు. అన్నం తిన్న తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క ఇవ్వడం వల్ల చక్కగా జీర్ణం అవుతుంది. వెల్లుల్లి యాంటీబయోటిక్ ప్రాపర్టీస్ వల్ల పారసైట్స్ని చంపడంలో చాలా హెల్ప్ చేస్తుంది. సో మనం వండుకునే కూరల్లో వెల్లుల్లి ఉండేలా చూసుకోవాలి. పసుపు యొక్క యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ వల్ల నులి పురుగుల్ని ఎదుర్కోవడంలో చాలా సహాయపడుతుంది. పిల్లలకి పాలల్లో టర్మరిక్ని మిక్స్ చేసి తాగించవచ్చు. ఈ న్యాచురల్ హోమ్ రెమెడీస్ని పాటించడం వల్ల నులి పురుగుల నుండి పిల్లల్ని మనం రక్షించుకోవచ్చు. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. వీడియో పైన అభిప్రాయాన్ని అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే సేఫ్, టేక్ కేర్ అండ్ బాయ్.